సో డియర్ ఫ్రెండ్స్, మనకు డిఎస్సి పరీక్షల షెడ్యూల్ విడుదల ఎప్పుడు అన్నట్టు మనకు న్యూస్లో బాగా వస్తుంది. జూలై 17 నుండి 31 వరకు నిర్వహిస్తామని 4 నెలల క్రితం విద్యాశాఖ వెల్లడి. ఇప్పటివరకు సబ్జెక్టుల వారీగా తేదీలు ప్రకటించిన అధికారులు అనేది న్యూస్ యొక్క సారాంశం. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి పరీక్షలకు విద్యాశాఖ సబ్జెక్టుల వారీగా పూర్తి స్థాయి షెడ్యూల్ను విడుదల చేయకపోవడంతో మామూలుగా ఆందోళన చెందుతున్నారు. పరీక్షలను జూలై 15 నుండి 30 తేదీ వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించేందుకు తాత్కాలిక షెడ్యూల్ను గత ఫిబ్రవరిలోనే విద్యాశాఖ ప్రకటించింది. అదేవిధంగా తేదీలు ఎప్పుడు ప్రకటిస్తుంది అని అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఇటీవల కొత్తగా టెట్ ఉత్తీర్ణమైన వారు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సమయం సరిపోదని కొంతకాలం వాయిదా వేయాలని కోరుతున్నారు. ఆగస్టు 15 తర్వాత నిర్వహించాలని డిఎస్సి హెల్ప్ లైన్కు డెస్క్ పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా కోరుతున్నారు. ఈ క్రమంలో విద్యాశాఖ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. సో డిఎస్సికి 2.79 lakhs అప్లికేషన్స్ వచ్చినట్టు ఇందులో చెప్తున్నారు. సో సుమారు 2 లక్షల వరకు, అంటే మొత్తం దరఖాస్తులు అందాయి. అభ్యర్థుల పరంగా వస్తే సుమారు 2 లక్షల వరకు డిఎస్సి పరీక్షను జూలై 15 నుండి 31 వరకు నిర్వహిస్తామని నోటిఫికేషన్లో విద్యాశాఖ పేర్కొంది. దాన్ని తాత్కాలిక షెడ్యూల్గా తెలిపింది. ఆ సందర్భంగా కూడా డిఎస్సి పూర్తిస్థాయి షెడ్యూల్ను అధికారికంగా వెల్లడించలేదు. టెట్ ఫలితాలు వచ్చే 12న అనే సారాంశం. టెట్లో కొత్తగా పాస్ అయిన విద్యార్థులు తమ డిఎస్సికి సన్నద్ధమవుతుందో కనీసం 4 రోజుల పాటు పరీక్ష వేయాలని కోరుతున్నారు. తర్వాత విద్యాశాఖ ఫిబ్రవరిలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 17 నుండి ప్రారంభమైతే అభ్యర్థులకు ఇంకా 20 రోజులు మాత్రమే మిగులుతుంది. అయితే ఇప్పటివరకు సబ్జెక్టుల వారీగా పరీక్ష తేదీలు ప్రకటించలేదు. మరోవైపు పాఠశాల విద్యాశాఖ అధికారులు గత కొద్ది రోజులుగా ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియలో నిమగ్నమయ్యారు. దాంతో డిఎస్సి పూర్తిస్థాయిపై షెడ్యూల్పై దృష్టి పెట్టలేదు. టెట్ ఫలితాలు విడుదల చేసిన రోజునే పూర్తి షెడ్యూల్ ప్రకటించి ఉంటే గందరగోళం తలెత్తేది కాదని రాష్ట్ర బిఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పరీక్షలను వాయిదా వేయడంతో పాటు ఉపాధ్యాయుల పదోన్నతులతో ఏర్పడిన ఖాళీలను డిఎస్సి నోటిఫికేషన్లో కలిపి భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సో దాని కింద ఇంపార్టెంట్ ఇంకొక అంశం ఏంటంటే 2-3 రోజులు షెడ్యూల్ ఖరారుపై కసరత్తు జరుగుతుందని, ఒక జిల్లా అభ్యర్థులు అదే జిల్లాలో ఒకే రోజు పరీక్షలు రాసేలా కేంద్రాలు ఏర్పాటు భావిస్తున్నామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నారు. ఇప్పటికే ఆన్లైన్ కేంద్రాలు అందుబాటు వివరాలను టిఎస్ఎన్ అయాన్ ప్రతినిధులు అందించారని 2-3 రోజుల్లోనే తేదీలు ప్రకటిస్తామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పరీక్షల వాయిదా ఉండదని, ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేశారు. వాయిదా వేస్తే 10-15 రోజుల పాటు ఆన్లైన్ పరీక్షల నిర్వహణకు మళ్ళీ స్లాట్లు దొరకడం కష్టమవుతుందని తెలిపారు. శ్రీదిన మనకు 2-3 డేస్లో షెడ్యూల్ వస్తున్నట్టు ఈ యొక్క వీటి సారాంశం తెలుస్తుంది. సో దయచేసి మిత్రులందరూ కూడా విజ్ఞప్తి, అందరూ కూడా మీరు ఎట్లయినా పర్వాలేదు, బట్ మనకు ఉన్న షెడ్యూల్ అయితే ఇది కాబట్టి సో జూలై 17 వెళ్ళి మనం ఎగ్జామ్స్ అన్నట్టే దయచేసి మానసికంగా ప్రిపేర్ కండి. సో ఉన్న టైం ఇది అని అనుకొని మనం ముందుకెళ్ళాలి. దయచేసి మనం ఎట్లా నిర్ణయం ఉంటుందో మనకు తెలియదు. ఇప్పుడు ఉన్న షెడ్యూల్ అయితే ఇది. సో దీని ప్రకారం మళ్ళీ ఒకసారి కూడా చూద్దాం. షెడ్యూల్ ఖరారుపై కసరత్తు జరుగుతుందని, ఒక జిల్లా అభ్యర్థులు అదే జిల్లాలో ఒకే రోజు పరీక్షలు రాసేలా కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆన్లైన్ కేంద్రాల అందుబాటు వివరాలను టిఎస్ఎస్ అయాన్ ప్రతినిధులు అందించారని, 2-3 రోజుల్లోనే తేదీలు ప్రకటిస్తామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పరీక్షల వాయిదా ఉండదని, ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేశారు. వాయిదా వేస్తే 10-15 రోజుల పాటు ఆన్లైన్ పరీక్షల నిర్వహణకు మళ్ళీ స్లాట్లు దొరకడం కష్టమవుతుందని తెలిపారు. సో ఇక్కడ చూస్తే మాత్రం వీరిచ్చిన, అంటే వారు సేకరించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే జూలై 17కి వెళ్ళి ప్రారంభమవుతున్నట్టు తెలుస్తుంది. సరే, ఏదైనా మనకు ఎట్లా అనేది మనకు ముందు 2-3 డేస్లో షెడ్యూల్ అయితే వస్తుంది. సో దయచేసి అభ్యర్థులందరికీ విజ్ఞప్తి, మీరు మంచిగా ప్రిపేర్ కండి. ఎట్లయినా మనకు కాన్సన్ట్రేట్ చేసి చదువుకోవాలి. మీకు అందరికీ తెలిసిందే, ఏదైనా తొందరగా షెడ్యూల్ వస్తే మనకు ఏంటంటే ఈ టెన్షన్ అనేది మిస్ పోతుంది. అదేవిధంగా మిత్రులందరికీ మరొకసారి కూడా విజ్ఞప్తి, ఇప్పుడైతే జూలై 17 అనుకునే మానసికంగా ప్రిపేర్ కండి. సో దయచేసి కూల్గా ఉండండి, మంచిగా రివిజన్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. కాంటెంట్కి వెయిటేజ్ ఎక్కువ ఉంది, పెడగాజీకి వెయిటేజ్ ఎక్కువ ఉంది, దాని వెయిటేజ్ ప్రకారంగా కూడా ఖచ్చితంగా ఎన్నిసార్లు వీలైతే అంత రివిజన్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్.